సంక్రాంతికి వరుసగా పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అయిన పరిస్థితి. రేపు కూడా సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ గారు నటించిన చిత్రం రిలీజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ముందేమో గేమ్ చేంజర్ రిలీజ్ అయింది. సో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా కూడా ఒక నెగిటివ్ టాక్ అయితే వచ్చిన పరిస్థితి. నిన్నేమో డాకు మహారాజ్ రిలీజ్ అయింది, ఒక పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రేపు సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సంక్రాంతికి ఎవరు బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచే అవకాశం ఉంది? ఓన్లీ వితౌట్ డౌట్, వితౌట్ ఎనీ క్వశ్చన్ మార్క్, ఇట్ ఈస్ డాకు మహారాజ్. ఓకే, నేను ఇవాళ చెప్పడం కాదు యాక్చువల్గా, అంటే ఏదో గొప్పగా చెప్పాను కాదు. నేను వారం క్రితం కూడా, గతం రిలీజ్ వారం ముందు కూడా మా నాన్న చాలా మంది ఛానల్స్ అడిగినట్టు నేను నెంబర్ 1 డాకు మహారాజ్, నెంబర్ 2 సంక్రాంతికి వస్తున్నాం, నెంబర్ 3 గేమ్ చేంజర్. అదేంటంటే గేమ్ చేంజర్ నెంబర్ 3 ఇస్తున్నారు అని కూడా అడిగారు. దానికి కారణాలు ఉన్నాయి. గేమ్ చేంజరు అన్ని ట్రైలర్స్ చూసినప్పుడు కానీ, దాని కథాక్రమం ఇష్యూ తెలుసుకున్నప్పుడు కానీ అంతా కూడా ఏదో పాత ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ అన్నట్టు ఆయన సినిమాల్లో ఆయన చెప్పినవి, ఇంతకుముందు చెప్పినవి అవన్నీ కలగలిపి మళ్ళీ ఏదో మిక్సీలో వేసి కొత్తగా అన్నట్టు తయారు చేసినట్టు కనపడుతుంది తప్పితే ఎక్కడ ఒక కొత్త ప్లస్ రాజకీయాలు. ఇవాళ మనం ఉన్న నేపథ్యంలో, మన ఆంధ్ర రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు ఉన్న నేపథ్యంలో ఆ రాజకీయం మనకు ఒప్పదు. మనకు ఉన్న రాజకీయాలు వేరు, ఆ సినిమాలు చూపించే రాజకీయాలు వేరు. అది ఒప్పదు. రాజకీయం అంటేనే ఒప్పదు. ప్రస్తుతం తీస్తే స్ట్రైట్ అవే ఇప్పుడున్న రాజకీయాలను బట్టి తీయాలి. అది ఇప్పుడు తీసిన పేరు లేదు, ఎందుకంటే గత ఎన్నికల ముందే తీశారు ఇలాంటి రాజకీయాలు. సో ఇప్పుడు అది తీస్తే పని చేయదు, కొత్తగా తీస్తే అతకదు. మనకు ఆ రాజకీయాలు ఇప్పుడు అది తమిళనాడు రాజకీయాలు ఇంకో సంవత్సరంలో ఎన్నికలు వస్తాయి, ఈ లోపల మనం చెయ్యాలి. ఎన్ని తమిళనాడు సంవత్సరంలో రాబోతున్నాయి ఎన్నికలు, కనుక దానికి యాప్ట్ అవుతుంది. కానీ కేరళకు ఇంకో సంవత్సరాల్లో వస్తాయి. సో అటు యాప్ట్ అవుతాయి కానీ మనకు అతకదు అని నా కాన్సెప్ట్. అందుకని అది డెఫినెట్గా ఇంత డిజాస్టర్ అవుతుందని కాదు కానీ నిలబడదు అనుకున్నాను. అది ఫుల్ డిజాస్టర్ అయింది. అసలు ఎందుకంటే టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ శంకర్. అది ఆ సినిమా ఎవరిని బ్లేమ్ చేయక్కర్లేదు. ఉన్న దాంట్లో కష్టపడ్డాడు రామ్ చరణ్, ప్రొడ్యూసర్ ఖర్చు పెట్టాడు, వాళ్ళిద్దరు సైడ్ ఓకే. బట్ డిజాస్టర్ ఫెయిల్యూర్ ఈస్ ఈయన మిస్టర్ శంకర్ డైరెక్టర్గా టోటల్గా ఫెయిల్యూర్ అయ్యాడు ఆ సినిమాలో. నెంబర్ 2 ఎందుకు దీనికి ఇచ్చానంటే, నెంబర్ 2 ఎప్పుడు కూడా వెంకటేష్ సినిమా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా. ఫెస్టివల్ హాలిడేస్ టైంలో మంచి సీజన్లో రిలీజ్ అయితే ఏమాత్రం ఫ్యామిలీ సినిమా అతను బాగున్నా బాగా ఎక్కేస్తుంది జనాల్లోకి. వెంకటేష్ అంటే ఫ్యామిలీ హీరో. ఈ పండగ ఫ్యామిలీ పండగ. ఈ పండగ పర్టికులర్గా మన సంక్రాంతి పండుగ బంధువులు ఇళ్ళకి రావటాలు, పోటాలు, హడావిడి అంతా బంధువులు కలిసి ఉంటారు. ఈ బంధువుల పండగ ఇది. ఈ బంధువుల పండగకి వెంకటేష్ బంధువులు ఫ్యామిలీ సినిమా ఇది. ఫ్యామిలీ ఫంక్షన్, ఫ్యామిలీ ఫెస్టివల్, ఫ్యామిలీ సినిమా అది. సో ఏమాత్రం బాగున్నా క్లిక్ అవుద్ది. బాగుంది అంటానికి పాట హిట్ అయింది. ట్రైలర్ చూస్తూ ఉంటే చాలా ఫీల్ గుడ్ సినిమాగా ఉంది. సో ఖచ్చితంగా మాస్ అంత ఎక్కకపోయినా అది నెంబర్ 2 అవుద్ది అని చెప్పి డెఫినెట్గా నెంబర్ 2. ఇక నెంబర్ 1 డాకు అన్క్వశ్చనబుల్గా నెంబర్ 1 డాకు అని చెప్పాను. ఎందుకంటే బాబీ డైరెక్టర్. అక్కడ బాబీ డైరెక్టర్ అనేవాడు చాలా సెన్సిబుల్ డైరెక్టర్. అతని సినిమాలన్నీ చూడండి, అన్నింటిలో ఒక సెన్సిబిలిటీగా ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఉన్న ఇమేజ్ ఏంటి, ఆర్టిస్ట్కి బట్టి ఆ ఇమేజ్ ఏంటి, ఫ్యాన్స్ ఏంటి, ఏదైతే బాగుంటుంది వాళ్ళ మీద ఆ స్టడీ బాగా ఉన్న డైరెక్టర్. అందుకనే అతను తీసిన సినిమాలన్నీ రీజనబుల్గా ఉంటాయి. మొన్న 2 హీరోలతో తీసి కూడా ఎంత బ్యాలెన్స్డ్గా తీసాడు పోయి సంక్రాంతికి. 2 హీరోలు పెట్టి కూడా ఎవరిది తక్కువ ఎక్కువ కాకుండా ఇద్దరిది బ్యాలెన్స్డ్గా తీసుకెళ్ళాడు. ఆ సెన్సిబుల్ డైరెక్టర్. కనుక అతని చేతిలో బాలయ్య లాంటి హీరో దొరికితే డెఫినెట్గా బ్రహ్మాండమైన సినిమా తీస్తాడు అనేది నా కాన్ఫిడెన్స్. ఒక డైరెక్టర్ మీద కాన్ఫిడెన్స్ కదా. బాలయ్య సరే దొరికితే ఎమోషనల్ క్యారీ చేసే అవకాశం దొరికితే దునేస్తాడు కదా. అందుట్లో ఉంటుంది. డెఫినెట్గా చేస్తాడు అని నమ్మకం. అది కనపడుతుంది. రిలీజ్ అయినా కూడా సినిమా ఫస్ట్ హాఫ్ అసలు పిక్చర్ వేసిపోయింది, సెకండ్ హాఫ్ బాగుంది. సో టోటల్గా ఓవరాల్గా పిక్చర్ హిట్ అని చెప్పేశారు జనాలు ఆల్రెడీ. ఓకే, సో డాకు మహారాజ్ మీ రేటింగ్ ఎంత ఇస్తారు? మీ రివ్యూ ఏంటండి? నా రేటింగ్ డాకు మహారాజ్ 3.5/4.
ఓకే. అంటే 'డాకు మహారాజు' ఇంత పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం గల కారణం ఏంటి? ఇప్పుడు సోషల్ మీడియాలో ఎటువంటి రీల్స్ రాలేదు. ఇంకోటేమో ప్రమోషన్స్ కూడా పెద్దగా జరగని పరిస్థితి. అయినా కూడా ఎట్లా హిట్ టాక్ వచ్చిందంటారు? డాకు మహారాజ్ ప్రమోషన్ లేకపోవటం ఉంది మామూలుగా, అంటే ఏదో ఆడియో ఫంక్షన్ లేకపోవటం కానీ ప్రమోషన్ ముందు నుంచి బాగానే ఉంది. అది హిట్ కాకుండా డైరెక్టర్ కూడా ఎప్పుడు కూడా ఒక సినిమా హిట్కి కేవలం హీరో కాదు, హీరో కాంబినేషన్ డైరెక్టర్ ఇవాళ ఉన్న డేస్లో. ఎందుకంటే ఆడియన్స్ వారు వెరీ మచ్ కంటెంట్ ఏంటి, డైరెక్టర్ ఏంటి చూస్తున్న రోజులు ఉన్నాయి, బ్లైండ్గా సినిమా చూసే ఇట్లా. సో అలాంటి డేస్లో డైరెక్టర్ కాంబినేషన్ ఈజ్ మస్ట్. ఇప్పుడు రామ్ చరణ్కి డైరెక్టర్ సుకుమార్ పడితే రంగస్థలం, డైరెక్టర్ రాజమౌళి దొరికితే మగధీర. సో మంచి డైరెక్టర్ కాంబినేషన్లు పడితే అతనికి హీట్లు ఉన్నాయి. మామూలు ఇప్పుడు ఇతను మంచి డైరెక్టరే, ఒక సినిమాతోటి శంకర్ని తీసి పారేయలేము అనుకో. ప్రస్తుతం అతను డౌన్లో ఉన్నాడు, ప్రస్తుతం లోవర్ లిబ్లో ఉన్నాడు. అది ఎక్కడో మనిషి బ్లాక్ అయ్యాడు, ఆ క్రియేటివిటీలో ఎక్కడో కామాలో పులిస్టప్ అయ్యాడు. 33 ఏళ్ళు ఒక డైరెక్టర్ అయ్యి 33 ఏళ్ళుగా అనేక హిట్లు ఇస్తానే ఉన్నాడు కదా. ఎక్కడో చోట బ్రేక్ పడుతుంది, ఆ బ్రేక్ పడింది ఇప్పుడు ప్రస్తుతం. బట్ ఈ విల్ ఓవర్కమ్. కాకపోతే ఓవర్కమ్ అయ్యేలోపు ఈ బ్రేక్లో దెబ్బతింది రామ్ చరణ్. నేను ప్రొడ్యూసర్ని పెద్ద ఫీల్ అవును, ఎందుకంటే ప్రొడ్యూసర్ 3 ఈయనయే, 3 దిల్ రాజుదే. సో ఒక దాంట్లో పోతే ఒక దాంట్లో కవర్ చేసుకుంటాడు ఆయన, కనుక ఆయనది పెద్ద వరి అవ్వాల్సింది కాదు. కానీ రామ్ చరణ్ పాప ఫెస్టివల్కి ఇంత మంచి సినిమా, ఇంత పెద్ద సినిమా డిజాస్టర్ అవటం రామ్ చరణ్కి కాస్త బాధ. అండ్ స్టోరీ విన్నప్పుడు తనకు తెలియదు అంటారా? స్టోరీ వింటాలు ఉండవమ్మా. శంకర్ లాంటి డైరెక్టర్ దగ్గర మీకు అర్థం కాదు. ఎక్కడ ఒక శంకర్ లాంటి డైరెక్టర్, ఒక రాజమౌళి లాంటి డైరెక్టర్ దగ్గర అంతా, సుకుమార్ లాంటి డైరెక్టర్ వీళ్ళ దగ్గర అంతా అంటే స్టోరీలు వింటాలు ఉండవు. ఒకసారి వాళ్ళతో చేయాలనుకుంటే వాళ్ళ ఇష్టం అంతే, వాళ్ళు ఎటు నడిపిస్తే అటు నడవటమే అంతే తప్ప స్టోరీలు వింటారు, ఇది మార్పులు చేర్పులు అంటారు, ఇవన్నీ కుదరవు, వర్కౌట్ అవ్వవు. ఇప్పుడు అదే ఆ స్టేజ్ డైరెక్టర్ దగ్గరికి వెళ్తే అంతే, వాళ్ళు చెప్పింది చేసుకుంటూ పోవటం, కలిసి వస్తే లేకపోతే లేదన్నట్టు తప్పితే వాళ్ళు డెఫినెట్గా బాగా చేస్తారనే కాన్ఫిడెన్సే కదా. అందుకనే కాదు అలాంటి డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని హిట్లు ఇచ్చారు, మామూలుగా కాదు. శంకర్ మామూలు హిట్లు ఇచ్చారు. సో సూపర్ సెన్సేషన్. అసలు గ్లోబల్ డోర్లు తెరిచింది శంకరే కదా. శంకర్ గ్లోబల్ మూవీస్, మన ఇండియన్ మూవీ ఇంటర్నేషనల్ మూవీ తలుపులు తెరిచిందే ఫస్ట్ శంకరే కదా, ఆ తర్వాత రాజమౌళి. సో కనుక అలాంటి డైరెక్టరు బాగా చేస్తాడు. అతను అడిగేది ఏముంది, అతను చెప్పింది చేసుకుంటూ పోవటమే అన్నట్టు ఉంటుంది. అది ఎక్కడో మిస్ అయ్యారు. ఓకే. ఇప్పుడు రేపు 17th పుష్ప 2 రిలీజ్ అని చెప్తున్నారు. 20 minutes పుష్ప 2 రిలీజ్ కాదు, పుష్ప 2 రిలీజ్ కాదు, యాడ్ చేస్తున్నారు. ఒక 20 నిమిషాలు యాడ్ చేస్తున్నారు, తప్పేం లేదమ్మా. ఇప్పుడు ఒక సినిమా సక్సెస్ అయిన తర్వాత, నేను ఒక సినిమా తీశాను, ఆ సినిమా నాకు మంచి టాక్ వచ్చింది, సక్సెస్ అనిపించింది. ఇంకా దాన్ని నేను ఎంత పెంచుకోవాలో, దాన్ని బిజినెస్ ఎంత బాగా పెంచుకోవాలో, ఇంకేమేమి చేయాలో చేసుకుంటా. అది బాగాలేదు అన్నప్పుడు ఏమీ చేయలేము, ఏం చేసినా బుల్డోజర్తో ఎత్తినా ప్రయోజనం లేదు. కానీ ఇప్పుడు గేమ్ చేంజర్ ఉంది, ఏం చేసినా ప్రయోజనం లేదు. దాన్ని ఇంకో 20 నిమిషాలు సీన్ యాడ్ చేసినా ప్రయోజనం ఉండదు, అయిపోయింది, దాని చరిత్ర అయిపోయింది. కానీ ఇప్పటికీ పుష్పను ఎందుకు జనాలు ఆదరిస్తున్నారు? అది ఆదరిస్తున్నారంటే ఆ టెంపో, సినిమాలో ఉన్న టెంపో. తెలుగు కన్నా కూడా అసలు నార్త్లో పిచ్చెక్కినట్టు చూస్తున్నారు, పిచ్చెక్కినట్టు, మామూలుగా కాదు. అసలు ఏంటో నార్త్లో అసలు వ్యవహారం చేస్తుంది అది పుష్ప. అది జనాలకు ఎక్కింది అంతే, ఎందుకంటే ఎక్కింది అంతే, ఎక్కినాక అది ఎక్కడికి వెళ్తుందో. డైలాగ్స్ కూడా బాగానే, డైలాగ్స్ అసలు ఏంటండి ఎంత ఘోరంగా ఉన్న పరిస్థితి. డైలాగ్స్ చిన్నపిల్లలు కూడా డైలాగ్స్ మాట్లాడుతున్నారు. అదే అసలు ఈ తగ్గేదేలే. మొదటి సినిమాకి ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎక్కడికో చీఫ్ మినిస్టర్లను క్రికెటర్స్ ఇంటర్నేషనల్గా మాట్లాడే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లో తగ్గేదిలే. మొన్న సెంచరీ చేసిన మన తెలుగు కుర్రాడు సెంచరీ కొట్టి ఇట్లా అంటున్నాడు. రాజకీయ నాయకులు కూడా ఆ డైలాగ్ ని ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా వాడుకున్నారు. సో అది ఒక్కోసారి ఎక్కుద్దాం. ఇప్పుడు రజనీకాంత్ది నా దారి రహదారి, అది ప్రధానికి వాడేశారు, అట్లా ఎక్కేస్తే ఒక్కోసారి ఒక డైలాగ్ ఒక అదృష్టం. ఒక ఇందులో కూడా దమ్ముంటే పట్టుకున్న షకావత్తు అన్న అది ఇప్పటికీ అన్ని రకాలుగా వాడుతున్నారు. ఒక్కొక్క సినిమా అంతే. ఇప్పుడు ఒకవైపే చూడకు బాలయ్య డైలాగు ఎక్కడ ఎక్కేలా, నో పోలీస్ ఎక్కేలా. అట్లా కొన్ని సందర్భాలను బట్టి ఆ సినిమాలో ఉన్న సీక్వెన్స్ యొక్క బలాన్ని బట్టి
జనాల్లో నాటుకుపోతాయి కొన్ని డైలాగులు. అది అట్లా నాటుకుపోయింది. ఇక దాన్ని ఆపలం ఎవడతరం కాదు. ఇక అది ఎక్కడికి వెళ్ళిపోద్ది. అది 2000 కోట్లు రీచ్ అవ్వటం సింపుల్గా రీచ్ అయిపోతుంది. 1500 ఆగుద్దా, 1000 దగ్గర ఆగుద్దా అంటే లేదు, 2000 దగ్గర ఆగుద్ది. అంత దాటిపోతుంది, 2000 దగ్గర టచ్ అయిపోతుంది. ఆల్రెడీ ఇంకా 150 కోట్లు రావాలి, అది వచ్చేస్తుంది. అది కూడా ఎందుకంటే ఇప్పుడు యాడ్ చేస్తున్నారు కదా, యాడ్ చేసి నాకు ఏంటంటే అడ్వాంటేజ్, మళ్ళీ చూస్తారు. చూసిన సినిమానే మళ్ళీ కొత్త ఎపిసోడ్ ఏంటో చూద్దాం, బాగుంది కదా, బాగుంది కనుక ఇది కూడా ఇంకేదో బాగుంటుందని చూస్తారు. ఆ రిపీట్ ఆడియన్స్ మళ్ళీ పెరుగుతారు. సో అదొక అడ్వాంటేజ్. బాగున్న సినిమాకి అడ్వాంటేజ్ అది. బాగాలేని సినిమాకి ఏం యాడ్ చేసినా వేస్ట్. అనుకో బాగుందని టాక్ వచ్చినాక ఇక దాన్ని వ్యాపారం అది ఎంత పెంచుకోవాలని ఎవరైనా చేసుకోవాలి. చేసుకోకపోతే మూర్ఖుడు. కానీ అవకాశం ఉన్నప్పుడు దాన్ని పెంచుకుంటానే, చేసుకోకపోతే ఇంకెందుకు.